గోయింగ్ టు అమ్మమ్మ వాళ్ళ ఊరు పండగ. సో పండగ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం. నేనైతే రెడీ అయిపోయా. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ అయితే ఫుల్ మంకీస్ ఉన్నాయన్నమాట. అవి చూసి చాలా భయపడ్డా. ఇలాగా అలాగా రైల్వే స్టేషన్ అయితే దాటేసామన్నమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. మధ్యలో ఇంకా అవన్నీ చూస్తూ ఇంటికి అయితే వెళ్తాము. బతుకమ్మ ఇక్కడే జరుగుతుంది. ఫుల్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఇంకా వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ నుంచి అయితే కొంచెం దూరం ఉంటుంది ఇల్లు. సో మెల్లిగా వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా అలా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. 6:30 అలా అవుతుంది. కొంచెం డిలే ఉండే ట్రైన్. సో వచ్చేసాం. ఇప్పుడైతే నడుచుకుంటూ ఇంకా మెల్లగా వెళ్తున్నాము. అక్కడక్కడ ఆడుకుంటూ ఏదో ఒక పనులు చేసుకుంటూ ఇలా పువ్వులు తెంపుకుంటూ. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్, చిన్న క్యూట్గా. ఇవి తెంపుతూ అలా వెళ్తున్నాం అనమాట. ఈ టైంకి క్లైమేట్ సూపర్ ఉంది. అది ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాం వాకింగ్ చేసుకుంటూ చుట్టూ గ్రీనరీలో. స్కై చూడండి ఎంత బాగుంది, ప్లెజెంట్గా ఉంది. 6 అవుతుంది, 6 అయిపోయింది. ట్రైన్ ఒక 40 minutes డిలే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం. నడుస్తున్నాం. ముందు నుంచి మా తమ్ముడు కామెంట్స్ చేస్తుండే. అండ్ 2 బ్యాగులు వాడబట్టుకుని ఇంతసేపు నేను పట్టుకున్నా. చాలా వెయిట్ ఉంది అది. అండ్ మధ్యలో ఫ్లవర్స్ పోసుకొని వచ్చినాం. సో అలా కొంచెం ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. కంటిన్యూ చేస్తుంటాను బ్లాగ్స్, చూస్తుండండి గాయ్స్. ఇక్కడ ప్రతిసారి దుర్గమ్మతను పెడతారు ఊర్లో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.